హలో ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే చామంతి అలా అక్కడ పడిపోయిన నెక్లెస్ కోసం చూస్తూ ఉంటుంది. చామంతి వాళ్ళ అమ్మ ఇద్దరు కంగారు పడుతూ ఆ నెక్లెస్ కోసం చూస్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న రమాదేవి తన మీద ఆ నెక్లెస్ యొక్క లైటింగ్ పడుతూ ఉండటంతో చూసి ఆలోచిస్తూ అలా బయటికి వచ్చేస్తూ ఉంటుంది కదా. ఇక రమాదేవి లైటింగ్ ఎక్కడ పడుతుందా, ఎటు నుంచి వస్తుందా అని చెప్పేసి రమాదేవి ఆ లైటింగ్ పడుతూ ఉన్న ఆ ప్లేస్ నుంచి అలా వస్తూ ఉంటుంది. చూసుకుంటూ బయటికి రమాదేవి వస్తూ ఉంటే ఇంకా పక్కనే ఉన్న చామంతి పక్క గదిలోనే ఉంటుంది. ఇక చెట్టు మీద వేలాడుతున్న ఆ నెక్లెస్ని తీసుకోవటం కోసం చామంతి వాళ్ళమ్మ ఇద్దరు కూడా అక్కడికి వచ్చేస్తారు. అలా వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ చెట్టుకు ఉన్న దాన్ని కొమ్మల్ని పట్టుకొని నెక్లెస్ని కిందికి లాక్కుంటారు. అప్పుడే రమాదేవి వస్తుంది. నెక్లెస్ దొరకగానే అమ్మయ్య అనుకుని ఏడుస్తూ వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు. రమాదేవి బయటికి వచ్చి చూస్తుంది. చూస్తే నీళ్ళలో అక్కడ పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్లో చందమామ ఆ లైటింగ్ పడుతుంది. ఇంకా అది చూసి ఆలోచిస్తూ ఉంటుంది రమాదేవి. అప్పుడు ఇలా అనుకుంటుంది, ఓ ఇది మూన్ లైటా, ఓ మూన్ లైట్ కాబట్టి నాకు అలా షైనింగ్ వచ్చిందనమాట. మూన్ లైట్ కంటే మించింది ఈ ప్రపంచంలో ఏముంటుంది, ఏమీ ఉండదు, అది ఖచ్చితంగా మూన్ లైటే అని రమాదేవి అనుకుంటుంది. అలా అనుకొని చూస్తూ ఉంటుంది. ఇక అలా చందమామని చూస్తూ నవ్వుకుని అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతూ మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అతనితో మాట్లాడుతుంది కదా, ఇంకా మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటుంది, రేపు 25th యానివర్సరీ వెడ్డింగ్ ఉంది, నువ్వు రావాలి అంటే వస్తానమ్మా, ఖచ్చితంగా వస్తాను, మీరు పిలవటమే నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రమాదేవి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా మరుసటి రోజు చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా బయటికి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ రోడ్ దగ్గర వచ్చేసి ఇంకా రోడ్ క్రాస్ చేయడానికి చామంతి భయపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక రోడ్డు క్రాస్ చేయాలా అన్నట్టుగా భయంగా బయటికి చూస్తూ ఉంటే ఇంకా అప్పుడు రోడ్డు వైపు చూస్తూ ఉంటే ప్రేమ్ చామంతిని రా ఏం కాదు అని అంటూ ఉంటే చామంతి అమ్మో నేను రాను అని కళ్ళు గట్టిగా మూసుకుంటూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రేమ్ చామంతి చెయ్యి పట్టుకుంటాడు. చేతి పట్టుకొని అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ప్రేమ్ తన చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే చామ్ మాత్రం కళ్ళు గట్టిగా మూసుకొని భయపడుతూ అలాగే చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా రోడ్డు క్రాస్ చేస్తారు. క్రాస్ చేసిన తర్వాత వచ్చేసాం అని అంటూ ప్రేమ్ చెప్పగానే అప్పుడు చామంతి ఇంకా అమ్మయ్య వచ్చేసామా అని అంటుంది. ఇక ఒక బస్తీలోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది చామంతి. అప్పుడే ప్రేమ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతూ చామంతిని అడిగితే చామంతి ఇలా అంటుంది, అది ఇక్కడ ఈ బస్తీలో బట్టలు చాలా చౌకగా దొరుకుతాయంట, అందుకనే ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటూ చెప్పగానే ఏంటి బట్టలు చౌకగా దొరుకుతాయా ఈ గల్లీలోనా అని అంటే అవును ఇక్కడ చాలా తక్కువ దొరుకుతాయి, నువ్వు ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నావు కదా ఆ విషయం నీకు తెలియదా అని అంటూ అడిగితే లేదు నాకు తెలియదు అని అంటూ ప్రేమ్ అంటాడు. అవునా నీకు నిజంగా తెలియదా అంటే తెలియదు అని అంటే సరే రా ఇలా కూర్చుందామని ఒక దగ్గర స్టెప్స్ దగ్గర కూర్చుంటారు. కూర్చున్నప్పుడు చామంతి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నీకెందుకు తెలియదు ఇక్కడే కదా అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ ఇలా అంటాడు, నిజంగా తెలియదని చెప్తున్నా కదా అని అంటే నువ్వెన్నేళ్ళుగా ఉంటున్నావేంటి అసలు, అవును నువ్వు ఈ ఇంట్లో డ్రైవర్గా ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు అని అంటే నేను 22 years నుంచి చేస్తున్నా అంటే అమ్మో 22 yearsా నువ్వు అప్పుడు అంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నావా డ్రైవింగ్ అని అంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు, చిన్నప్పటి నుంచి అంటే అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. చంద్రిక మేము 24 ఏళ్ళ నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్తుంది, నువ్వేమో 22 ఏళ్ళ నుంచి ఉంటున్నాను అని చెప్తున్నావు, అసలు ఏంటి ఇది ఎలా కరెక్ట్ అవుతుంది అని అంటూ అడిగితే అప్పుడు ప్రేమ్ ఇలా అంటాడు, అంటే మా నాన్న అప్పట్లో డ్రైవింగ్ చేసేవాడు, నేను చిన్నగా ఉన్నాను కదా, అలా మా నాన్న అయిపోయిన తర్వాత నేను పెద్ద అయ్యాను కాబట్టి ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తున్నా అని ప్రేమ్ చెప్తే చామ్ ఇలా అంటుంది, ఓ అవునా అంటే మీ నాన్నగారు చేసిన తర్వాత అదే ఉద్యోగాన్ని నీకు ఇచ్చారన్నమాట అని చామ్ అంటే అవును అలాగే ఇచ్చారు అని అంటే అమ్మయ్య బతికిపోయాను అనుకుంటాడు. అప్పుడే చామ్ ఇలా అంటూ ఉంటుంది, అవును మరి నువ్వు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నావు కదా అమ్మగారికి అంత కోపం, ఇన్నేళ్ళుగా నువ్వు ఎలా ఉంటున్నావు ఇక్కడ అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ ఇలా అంటాడు, ఉంటున్నాను అలాగే పెద్దగా నన్ను సీరియస్ అవర్లే అని అంటూ ఉంటే ఎందుకు అవరు చూసావా ఎంతగా అరుస్తుందో అమ్మగారు, చాలా గొడవ చేసేస్తుంది, నాకైతే చాలా భయంగా ఉంటుంది అని చామ్ అంటే ప్రేమ్ ఇలా అంటాడు, అవునా అంత భయం వేస్తుందా అంటే మరి అమ్మో
అమ్మగారు చాలా గంభీరంగా అరుస్తారు. అసలు ఏ చిన్న మిస్టేక్ జరిగినా పెద్ద గొడవ చేస్తారు. అందుకే నాకు చాలా భయంగా ఉంది. అసలు ఈ ఇంట్లో ఉండటం కంటే వెళ్ళిపోయి ఎక్కడైనా చేసుకుందాం అనిపిస్తుంది అని అంటూ, నువ్వు కూడా అలాగే అనిపించిందా నీకు కూడా ఎప్పుడైనా అంటే నాకు ఎప్పుడూ అనిపించలే అని ప్రేమ్ అంటే, ఎందుకు అనిపించలేదు, నాకే అనిపిస్తుంటే నీకు అనిపించాలి కదా అని చామ్ అంటే ఇంకా నవ్వుకుంటూ ఉంటాడు ప్రేమ్. అప్పుడు చామ్ ఇలా అంటుంది, అవును ఈ ఇంట్లో చిన్నబాబు అని వినటమే కానీ ఆ చిన్నబాబుని నేను ఎప్పుడు చూడలేదే, ఆ చిన్నబాబు ఎవరు అసలు అని అంటూ చామంతి అడుగుతుంది. అప్పుడు ప్రేమ్ ఇలా అంటూ ఉంటాడు, చిన్నబాబు జోలికి అస్సలు వెళ్ళకూడదు, కనీసం చూడాలని కూడా అనుకోకూడదు అని అంటూ ఉంటే, ఎందుకు అమ్మగారి ఇలాగా చాలా కోపం ఎక్కువ అని అంటూ చామంతి అంటే, లేదు మీ అమ్మగారి కంటే కూడా డబల్ ఎక్కువ అని అంటే ఎలా అంటే ఇంకా అప్పుడు ప్రేమ్ ఇలా చెప్తూ ఉంటాడు, ఇప్పుడు అమ్మగారికి చాలా ఎక్కువ కోపం కదా, అమ్మగారి కంటే కొంచెం తక్కువ అరుణ్కి, ఆ తర్వాత ఇంకా చిన్నోడికి ఇంకొంచెం తక్కువ అని అంటూ చామంతి అంటే, లేదు ఆ చిన్నోడికి అమ్మగారు ఉన్నారు కదా తనకంటే డబల్ ఎక్కువ అంత కోపం అంటే, అవునా అమ్మో అని అంటూ చామంతి అంటే, అంతేకాదు వాడు చాలా పెద్ద సైకో అని అంటూ ఇలా డేంజర్గా చెప్తూ ఉంటాడు. అవునా చిన్నోడు అంత డేంజరా అంటే, అంతేకాదు ఇంకా రేపిస్ట్ కూడా అని చెప్పేస్తాడు. అవునా అని అంటూ చామంతి భయపడుతూ చూస్తూ ఉంటే, అవును అలాంటి వాడే తెలుసా నీకు, వాడు బయటకు వెళ్ళాడు అంటే మొత్తం దారుణాలు చేసేస్తాడు, అందుకనే వాడు ఎక్కువగా ఇంట్లో కనిపించడు అని అంటే, అవునా నిజంగానా, అందుకే ఇంట్లో ఉండడేమో ఎప్పుడు అంటే, అవును అంటే అయితే నువ్వు ఎప్పుడు చూడాలి అనుకోకూడదు అని అంటూ ప్రేమ్ చెప్తే, ఇంకా ఎలా చూస్తాను, అమ్మో ఇంత డేంజర్గా ఉంటే నేను అసలు చూడను, ఇక్కడ నుంచి అసలు చూడను అని అంటాడు. అలా అంటుంది చామ్. అలా అంటే అసలు ఎదురు కూడా పడాలని అనుకోవద్దు, అతను ఉన్నాడు అంటే నువ్వు బయటకు కూడా రావద్దు అని అంటూ ప్రేమ్ చెప్తే, చామంతి అమ్మో అలాగే ఉంటాను, అసలు అతని సౌండ్ విన్నానంటే అక్కడికి వెళ్ళను అని అంటూ చెప్తుంది. ఇంకా ప్రేమ్ తనే అని తెలిసిపోతుందని ఇలా ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఇంకా ఇద్దరు బట్టలు కొనడానికి ఆ బస్తీలోకి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడే అయినా ఇప్పుడెందుకు కొత్త బట్టలు అని అంటూ ప్రేమ్ అడిగితే చామంతి అంటుంది, అమ్మగారి వాళ్ళది 25th యానివర్సరీ డే కదా, అందుకనే ఇంట్లో అందరూ వస్తారు, చుట్టాలు బంధువులు అందరూ వస్తారు, అందరికీ మంచిగా బట్టలు ఉంటాయి, అప్పుడు మనం వాళ్ళ దగ్గర చీప్గా కనిపిస్తే బాగోదు కదా, అమ్మగారికి చెడ్డ పేరు కదా, అందుకనే బట్టలు కొనడానికి వెళ్తున్నాం అని చామంతి అంటే, అదేంటి అమ్మగారు అంటే భయం అంటావు, మళ్ళీ అమ్మగారికి చెడ్డ పేరు రాకూడదు, తనకి తక్కువ చేసి చూడకూడదు అని తన కోసం బట్టలు కొనాలి అనుకుంటావు, అసలు ఏంటి నీ ఉద్దేశం అంటే చామంతి అంటుంది, అమ్మగారంటే భయమే, తను మనం కరెక్ట్గా ఉండాలని కోపడుతుంది, అందుకే భయం, ఆ తర్వాత అమ్మగారంటే గౌరవం కూడా అని అంటే, ఎందుకు తనంటే కోపం ఉన్నప్పుడు అంత కోపడుతున్నప్పుడు తనని ఎందుకు గౌరవిస్తున్నావని ప్రేమ అంటే చామంతి ఇలా అంటుంది, ఎందుకంటే అమ్మగారు అన్నం పెడుతున్నారు కదా, దాన్ని మనం గౌరవించాలి, మనకి పెట్టిన వాళ్ళని ఎప్పుడూ ప్రేమగా చూసుకోవాలి, అంతేకాని పెట్టింది కదా తను తిడుతుందని చెప్పి ద్వేషించకూడదు అని చామంతి అంటుంది. ఇంకా అప్పుడు ప్రేమ్ నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఇద్దరు వెళ్తారు. ఇంకా బట్టలు కొనడానికి షాప్లోకి వెళ్తారు. అక్కడ బట్టలన్నీ చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు ప్రేమ్తో అంటుంది, నువ్వు కూడా నీకు 1000 రూపాయలు ఇచ్చాను కదా, నువ్వు కూడా డ్రెస్ కొనుక్కో అని అంటే, అమ్మో ఏంటి 1000 రూపాయలకి డ్రెస్ వచ్చేస్తుందా అంటే, నువ్వు డ్రైవరే కదా, 1000 రూపాయలు నీకు డ్రెస్ ఎప్పుడు కొనలేదా, అంతకంటే ఎక్కువ కొంటావా అంటే, లేదు 1000 రూపాయలు ఎక్కువైపోతాయి, నేను ఒక 600-700లో కొంటాను, అందుకని అలా అన్నాను నేను అంటే, అయితే సరే మంచిగా 1000 రూపాయలు పెట్టి కొనుక్కో, లేదంటే ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బులు కాకుండా అమ్మగారు నీకు జీతం ఇస్తారు కదా, ఆ జీతం డబ్బులతో కూడా కొనుక్కో సరేనా, నువ్వు కూడా అందంగా కనిపించాలి కదా అని చామంతి అంటే ప్రేమ్ సరేనంటాడు. ఇక బట్టల షాప్లో బట్టలన్నీ చూస్తూ ఉంటుంది చామంతి. అన్నీ చూశాక 600, 700 రేటు చెప్పుతూ ఉంటే, ఇంత రేటా, ఇది వద్దు అంత తక్కువ చేయండి అని గొడవ చేస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్ చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా 600కి 700 దానికి కూడా 300 చేసేస్తూ ఉంటుంది. అంత తక్కువ చేసి గొడవపడి, వద్దులే మీ బట్టలు వద్దు ఏమొద్దు, ఈ బట్టలు బాగాలేవు, రేట్ ఎక్కువ చెప్తున్నారు అని గొడవ పెట్టుకొని చామంతి ప్రేమ్ని తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. తను అలా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెంటనే ఇక్కడ ప్రేమ్ అలా చూస్తూ ఉంటాడు. ఇంకా తన వెంట వెళ్తూ ఉంటాడు. సరే ఫస్ట్ నీకు చూద్దాం పదా అనేసి ఇంకా ప్రేమ్కి బట్టలు చూస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్కి బట్టలు సెలెక్ట్ చేస్తుంది, చాలా బట్టలు. అందులో ఒక వైట్ షర్ట్ తీసుకుని అలాగే చూస్తూ ఉంటుంది. ఇది నీకు చాలా బాగుంటుంది, దీనిపైన నేనే డిజైన్ చేస్తాను అని అంటూ చామంతి చెప్తుంది. అవునా, నీకు స్టిచ్ చేయడం కూడా వచ్చా అని ప్రేమ్ అంటే, అవును
అవును నాకు స్టిచ్ చేయటం కూడా వచ్చు, నేను చాలా బాగా స్టిచ్ చేస్తాను తెలుసా అని అంటే, అవునా అని అంటూ ప్రేమ్ అంటే, అవును ఎంత బాగా స్టిచ్ చేస్తానో చూడు అంటే, అయితే నువ్వు స్టిచ్ చేసింది నేను ఈరోజు వేసుకోబోతున్నాను అనమాట అని ప్రేమ్ అంటే, అవును అని అంటూ చామంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ బట్టల దగ్గర మళ్ళీ డబ్బుల దగ్గర గొడవ చేస్తుంది. చూడు నేను ఇప్పుడు ఇలా ఇచ్చాను కదా, ఇన్ని బట్టలు కొన్నాం కదా, డబ్బులు తక్కువ చేయి అని అంటూ గొడవ చేసి మరి డబ్బులు తక్కువ ఇచ్చేసి బట్టలు తీసుకొని ఇద్దరు వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉన్నప్పుడే ఇంకా ఆకలిగా ఉంది, ఏమైనా తిందామా అని చామంతి అంటే, ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళాము అంటే అక్కడ మంచి బేకరీ ఉంటుంది, ఇటు నుంచి ఇలా వెళ్ళాము అంటే పిజ్జా ఉంటుంది అని ఇలా ప్రేమ్ చెప్తూ ఉంటాడు. అవును నువ్వు డ్రైవరే కదా, నువ్వేమైనా పెద్ద ఓనర్ లాగా బిల్డప్ ఇస్తావేంటి, ఇక్కడ వెళ్తే అది ఉంటుంది, ఇక్కడ వెళ్తే ఇది ఉంటుంది అని, అంత పెద్దగా తినేవాళ్ళం కాదు కదా మనము అని చామంతి అంటే, ప్రేమ్ అంటాడు, నేను వాళ్ళ వెంట వెళ్తాను కదా డ్రైవింగ్ చేస్తూ, అలా తెలుసు నాకు అంతే అని అంటూ ప్రేమ్ అంటాడు. సరేలే మనకు అంత పెద్దది పడదులే, కానీ ఈ పక్కనే పానీపూరి ఉంది కదా ఇది తిందాం అని చామంతి అంటుంది. ఏంటి ఇక్కడ అని అంటూ ఉంటే, అవును ఇక్కడే చాలా బాగుంటుంది తెలుసా రా అని పానీపూరి బండి దగ్గరికి చామంతి ప్రేమ్ని తీసుకొని వెళ్తుంది. అక్కడ అతను చెయ్యితో ఇలా పానీపూరిని కలిపి ఇస్తూ ఉంటే అది చూసి ప్రేమ్కి అంబో అనిపిస్తుంది. అయినా సరే చామ్ పక్కన సైలెంట్గా నిలబడతాడు. ఇంకా అప్పుడే చామంతి ఇంకా బాబాయ్ నాకు వేయు అని అంటే, ఇంకప్పుడు చామంతికి పానీపూరి ఇస్తూ ఉంటే తింటూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్ని చూసి నువ్వు తిను చాలా బాగుంటుంది అని చామంతి అంటే, నేను తినలేను అని అంటే, తినమని చెప్తున్నా కదా, ఒక్కటి తిన్నావంటే ఇంకా కావాలి కావాలి అని అడుగుతావు నువ్వు అని అంటూ చామంతి అంటే, సరే అనేసి ప్రేమ్ తీసి పెడుతూ ఉంటే చామ్ తింటూ ప్రేమ్ తినటానికి భయపడుతూ ఉంటాడు. ఇక తను ఇలా పట్టుకునే లోపు అది విరిగిపోతుంది. అలా కాదు నేను చూపించినట్టు తినాలి అనేసి చామంతి ఇలా పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని ఇలా తీసుకొని ఆను అని అంటే, ప్రేమ్ అంటే ఇంకా ప్రేమ్కి తినిపించబోయి తనే తినేస్తుంది. అప్పుడు ప్రేమ్కి చెప్తుంది ఇలా తిను అని అంటే, సరే అనేసి ప్రేమ్ అలాగే తింటాడు. ఇంకా తిన్నాక తింటూనే ఉంటాడు. ఇక అప్పుడు హిందీలో ప్యాస్ వేయమని చెప్తుంది. ఏంటి నీకు హిందీ కూడా వచ్చా అంటే, వచ్చు ఇప్పుడే నేర్చుకున్నా బాబాయ్ దగ్గర అని అంటూ నవ్వుతుంది చామంతి. ఇక వాళ్ళిద్దరూ అలా పానీపూరి బండి దగ్గర తింటూ ఉంటారు. ఇక రమాదేవి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. మినిస్టర్ రమాదేవికి ఎంత మర్యాద ఇచ్చాడు అనేది తన ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది. ఇంకా నీ దగ్గర అందరూ వంగి దండాలు పెట్టాల్సిందే రమా, నువ్వు చాలా గ్రేట్ అని అంటూ పొగిడేస్తూ ఉంటుంది. అలా మాటల్లో పెట్టి అలా పొగుడుతూ వస్తూ ఉన్నప్పుడే ఇంకా మీ పెద్ద అబ్బాయి అరుణ్ ఉన్నాడు కదా, అరుణ్కి నా కూతురు అయితే బాగా అవుతుంది, వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామా అని వాళ్ళ ఫ్రెండ్ అడిగితే, నా కొడుకు అరుణ్ అంటే ఆకాశాన్ని ఎవరూ అందుకోలేరు అంటే ఏమిటి నీ ఉద్దేశం అని అంటూ వాళ్ళ ఫ్రెండ్ అంటే, వాడికి పెళ్లి చేయాలి అంటే వాడి రేంజ్లో ఉండే అమ్మాయి నీ అమ్మాయి వాడి రేంజ్కి సరిపోదులే అని అంటూ చెప్తుంది. అలా అనేసరికి ఇంకా అప్పుడే బాధపడుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్. ఏంటి ఇలా అనేసింది అని అనుకుంటూ ఉంటుంది. మీ అబ్బాయికి మా అమ్మాయి సరిపోదంటావా అంటే, లేదు అరుణ్కి సరిపోదు, కావాలి అంటే ప్రేమ్ గురించి ఆలోచిద్దామంటే, ప్రేమ అని అంటూ ఆవిడ అంటుంది. అవును ప్రేమ అయితే సెట్ అవుతాడులే అని అంటే, ఇంకా అలా వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడే ప్రేమ్ పానీపూరి బండి దగ్గర కనిపిస్తే వాళ్ళ ఫ్రెండ్ చూస్తుంది. రమాదేవి ఫ్రెండ్ చూసి, వీడేంటి ఇక్కడ తింటున్నాడు అనుకుని, రామాదేవి ఒక్కసారి చూడు మీ అబ్బాయిని అని అంటే, ఇంకా ప్రేమ్ గురించి ఇలా అంటుంది. ఫస్ట్ మా అమ్మాయికి మీ పెద్ద అబ్బాయి సరిపోడేమో, కానీ మీ చిన్న అబ్బాయి మా అమ్మాయికి సరిపోడలే అంటే, ఏంటి అలా అన్నావు అని అంటూ రామాదేవి అంటే, ఒక్కసారి చూడు అంటే పానీపూరి బండి దగ్గర చూపిస్తే ఇంకా ప్రేమ్ తింటూ ఉంటాడు. ప్రేమ్ ఒక్కడే కనిపిస్తూ ఉంటాడు రోడ్డు పక్కన. ఇంకా చామంతి పక్కన లోపలికి ఉంటుంది కాబట్టి కనిపించదు. రమాదేవి కార్ ఆపి ఇంకా గ్లాస్ డోర్ దించి సీరియస్గా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ప్రేమ్ ఏమో అలాగే తింటూ నవ్వుకుంటూ పానీపూరి తింటూ ఉంటాడు. అది చూసి